2023లో విడుదలైన చిత్రాల్లో వైవిధ్యమైన కథాంశంతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో తెలుగు సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పర్దేశీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18, 2023న థియేటర్లలో విడుదలైంది. నూతన దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ ఈ సినిమాను నిర్మించారు. తిరుపతి లోకల్ నేటివిటీ. ఈ కథ మొత్తం తిరుపతి, తిరుచానూరు బ్యాక్డ్రాప్ లో సాగుతుంది. సినిమాకు ఆ ప్రాంతపు సహజత్వం తీసుకురావడం కోసం చిత్ర బృందం తిరుపతిలోనే ఎక్కువ భాగం షూటింగ్ జరిపింది. స్థానిక వీధులు, పాతకాలపు ఇల్లు మరియు తిరుపతి పరిసర ప్రాంతాలను కెమెరామెన్ డానియల్ విశ్వాస్ చాలా అందంగా చూపించారు. హీరో కిరణ్ అబ్బవరం కూడా తిరుపతి, రాయలసీమ ప్రాంతానికి చెందినవారు కావడంతో అక్కడి స్లాంగ్ మరియు యాసను చాలా ఈజీగా డైలాగ్స్ లో పలికించగలిగారు. మురళీ శర్మ రీల్ వర్సెస్ రియల్ ఫన్. సినిమాలో మురళీ శర్మ చేసే కామెడీ, ముఖ్యంగా లాయర్ గెటప్ లో ఆయన వేసే మాస్ డాన్స్ స్టెప్పులు థియేటర్లలో పెద్ద హైలైట్ గా నిలిచాయి. సరదా విశేషం, షూటింగ్ సమయంలో మురళీ శర్మ ఆ డాన్స్ సీన్స్ చేస్తున్నప్పుడు సెట్స్ లో ఉన్న కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కశ్మీరా మరియు చిత్ర యూనిట్ అంతా నవ్వు ఆపుకోలేకపోయేవారట. సీనియర్ నటుడైన మురళీ శర్మ ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ పాత్రలో జీవించేసి సెట్స్ లో అందరినీ తెగనవ్వించేవారట. నెంబర్ నైబర్ ప్రమోషన్ ప్రాంక్స్. ఈ సినిమా మేకింగ్ సమయంలోనే కాకుండా ప్రమోషన్స్ కోసం కూడా చిత్ర బృందం సరికొత్త పద్ధతులను వాడింది. కథలోని ప్రధాన పాయింట్ అయిన నెంబర్ నైబర్ కాన్సెప్ట్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి హీరో కిరణ్ అబ్బవరం షూటింగ్ గ్యాప్స్ లో నిజంగానే కొన్ని నెంబర్లకు ఫోన్ చేసి మాట్లాడేవారట. అలాగే చిత్ర బృందం కూడా కొందరు సాధారణ వ్యక్తులకు ప్రాంక్ కాల్స్ చేసి సినిమా ఐడియాను టెస్ట్ చేశారు. గీతా ఆర్ట్స్ పక్కా ప్లానింగ్, ప్రొడక్షన్. నిర్మాత బన్నీవాస్, సమర్పకుడు అల్లు అరవింద్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రొడక్షన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కొత్త దర్శకుడైనా సరే ఎక్కడా బడ్జెట్ పరంగా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. తిరుపతి షెడ్యూల్స్ తర్వాత హైదరాబాద్లో కొన్ని కీలకమైన జైలు, యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ సెట్టింగ్స్. ఈ సినిమాకు సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఓ బేబీ జస్ట్ లుక్ ఎట్ మీ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు సెట్లో చాలా ఎనర్జెటిక్ వాతావరణం ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ట్యూన్స్ ఇస్తున్నప్పుడే చిత్ర యూనిట్ కు సాంగ్స్ పెద్ద హిట్ అవుతాయనే నమ్మకం వచ్చేసింది. ఈ పాటల చిత్రీకరణ సమయంలో కశ్మీరా పర్దేశీ, కిరణ్ల మధ్య కెమిస్ట్రీని డైరెక్టర్ చాలా సరదాగా హ్యాండిల్ చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ ఈ చిత్రాన్ని తెరకెక్కించే క్రమంలో చిత్ర బృందం మరియు ముఖ్యంగా హీరో కిరణ్ అబ్బవరం కొన్ని గట్టి సవాళ్లనే ఎదుర్కొన్నారు. మల్టీ జోనర్ కథను బ్యాలెన్స్ చేయటం. ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీనో లేదా కేవలం క్రైమ్ థ్రిల్లరో కాదు. ఇందులో లవ్, క్రైమ్, కిడ్నాప్ డ్రామా, సస్పెన్స్, కామెడీ అన్నీ ఉన్నాయి. ఇలాంటి మల్టీ జోనర్ కథను రాసుకున్నప్పుడు ఒక ఎమోషన్ నుండి ఇంకో ఎమోషన్కి కథ మారేటప్పుడు ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్గా సాగి సెకండ్ హాఫ్లో సడన్గా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్గా మారే ఈ స్క్రీన్ ప్లేను ఎక్కడా లాగ్ లేకుండా బ్యాలెన్స్ చేయటం కొత్త దర్శకుడికి పెద్ద సవాల్గా మారింది. కిరణ్ అబ్బవరంపై ఉన్న బాక్స్ ఆఫీస్ ఒత్తిడి. ఈ సినిమా షూటింగ్ కు ముందు కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దాంతో ఈ సినిమా విజయం ఆయన కెరీర్ కు చాలా కీలకంగా మారింది. ఎలాగైనా హిట్ కొట్టాలనే తీవ్రమైన ఒత్తిడి మధ్య కిరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. తన నటనను మార్చుకుంటూ తిరుపతి యాసను పక్కాగా పలికించడం కోసం ఆయన చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. తిరుపతి లైవ్ లొకేషన్లలో షూటింగ్ ఇబ్బందులు. సినిమాలోని చాలా భాగం తిరుపతి మరియు తిరుచానూరు పరిసరాల్లోనే అసలైన వీధుల్లో షూట్ చేశారు. తిరుపతి ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే ప్రాంతం కావడం వల్ల పగటిపూట లైవ్ లొకేషన్లలో షూటింగ్ చేయటం చిత్ర బృందానికి చాలా కష్టమైంది. జనాన్ని నియంత్రించటం, ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూసుకోవడం మరియు సింక్ సౌండ్ దెబ్బతినకుండా జాగ్రత్త పడడం పెద్ద టాస్క్గా మారింది. క్లైమాక్స్ ట్విస్ట్ల లీకేజ్ భయం. ఈ సినిమాకు సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు మరియు మురళీ శర్మ క్యారెక్టర్కు సంబంధించిన సస్పెన్స్ చాలా ముఖ్యం. షూటింగ్ సమయంలో లొకేషన్ నుండి ఎలాంటి ఫోటోలు లేదా కథకు సంబంధించిన లీకులు బయటికి రాకుండా చిత్ర బృందం కఠినమైన ఆంక్షలు విధించింది.
క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు సెట్స్లోకి ఎవరిని అనుమతించకుండా చాలా సీక్రెట్గా షూటింగ్ పూర్తి చేశారు. పండుగ సీజన్ పోటీ, షూటింగ్ సవాళ్లు ఒకెత్తైతే రిలీజ్ సవాలు మరొకెత్తు. ఈ సినిమాను 2023 మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదల చేశారు. అదే సమయంలో ధనుష్ నటించిన సర్ వంటి పెద్ద సినిమాలు రేస్లో ఉన్నాయి. ఒక క్రేజీ పండుగ సీజన్లో థియేటర్లను దక్కించుకోవటం, గట్టి పోటీని తట్టుకొని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మేకర్స్కు పెద్ద ఛాలెంజ్గా నిలిచింది. కానీ లక్కీగా గీతా ఆర్ట్స్ బ్యాకింగ్ ఉండడంతో ఈ సవాల్ను వారు అధిగమించగలిగారు. మురళీ శర్మ ఇంప్రూవైజేషన్ హంగామా. సినిమాలో మురళీ శర్మ చేసిన శర్మ క్యారెక్టర్ ఎంతలా నవ్వించిందో అందరికీ తెలిసిందే. అయితే స్క్రిప్ట్లో ఉన్నదానికంటే మురళీ శర్మ లొకేషన్లో ఓన్గా చేసిన ఇంప్రూవైజేషన్స్ చాలా ఎక్కువట. ఆయన లాయర్ డ్రెస్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే సెట్స్లో ఉన్న లైట్ బాయ్స్ నుండి ప్రొడక్షన్ టీం వరకు అందరూ విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేసేవారట. కొన్ని సీన్స్లో ఆయన కామెడీ టైమింగ్కు కిరణ్ అబ్బవరం షార్ట్ మధ్యలోనే నవ్వేసి చాలాసార్లు రీటేక్స్ తీసుకున్నారట. తిరుపతిలో కిరణ్ అబ్బవరం లోకల్ గైడ్ అవతారం. హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు కావడంతో తిరుపతి షెడ్యూల్ జరిగినంత కాలం ఆయనే చిత్ర బృందానికి లోకల్ గైడ్గా మారిపోయారు. ముంబై నుండి వచ్చిన హీరోయిన్ కశ్మీరా పర్దేశీకి మిగతా టెక్నీషియన్లకు తిరుపతిలోని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ లొకేషన్లు చూపిస్తూ అక్కడి దోశలు, ఫిల్టర్ కాఫీలను టేస్ట్ చేయించేవారట. కిరణ్ తన సొంత ఊరిలో షూటింగ్ చేస్తున్న ఫీలింగ్తో సెట్స్లో అందరితో చాలా సరదాగా గడిపేవారు. నెంబర్ నైబర్ ప్రాంక్ కాల్స్. కథలోని నెంబర్ నైబర్ కాన్సెప్ట్ చిత్ర యూనిట్కు బాగా నచ్చడంతో షూటింగ్ బ్రేక్స్లో టైంపాస్ కోసం దర్శకుడు, హీరో కలిసి నిజంగానే తమ ఫోన్ నెంబర్లకు అటు ఇటు ఉన్న నెంబర్లకు ఫోన్ చేసేవారట. ఒకసారి అలా ఒక కొత్త నెంబర్కి ఫోన్ చేసి నేను మీ నెంబర్ నైబర్ని అని కిరణ్ అబ్బవరం మాట్లాడితే అవతలి వ్యక్తి నమ్మకుండా నువ్వు కిరణ్ అబ్బవరం ఏంటి బ్రదర్, చాలే ప్రాంక్లు పెట్టే అని ఫోన్ కట్ చేశారట. ఈ ఇన్సిడెంట్తో సెట్లో అందరూ తెగ నవ్వుకున్నారట. కశ్మీరా తెలుగు తిప్పలు. హీరోయిన్ కశ్మీరా పర్దేశీకి తెలుగు అంతగా రాదు. కానీ సినిమాలో ఆమె ఒక యూట్యూబర్గా చాలా ఫాస్ట్గా డైలాగ్స్ చెప్పాల్సి వచ్చేది. ఆమె డైలాగ్స్ పలకడానికి పడే ఇబ్బందిని చూసి కిరణ్ అబ్బవరం, మురళీ శర్మలు ఆమెను వెనక నుండి వెక్కిరిస్తూ ఆట పట్టించేవారట. అయితే మురళీ శర్మ హిందీలో కూడా పర్ఫెక్ట్ కావడంతో ఆమెకు హిందీలో సీన్ వివరించి తెలుగు డైలాగ్స్ ఈజీగా ఎలా చెప్పాలో నేర్పించేవారట. లంచ్ బ్రేక్లో రీల్స్ హడావిడి. ఈ సినిమా షూటింగ్ టైంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ ట్రెండ్ బలంగా ఉండడంతో హీరోయిన్ కశ్మీరా మురళీ శర్మతో కలిసి కొన్ని ట్రెండింగ్ సాంగ్స్కు రీల్స్ ప్లాన్ చేసేది. సీనియర్ నటుడైన మురళీ శర్మ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా యంగ్ టీంతో కలిసి స్టెప్పులు వేస్తూ సెట్స్ను ఒక కాలేజ్ క్యాంపస్లా మార్చేసేవారట. ఈ ఫన్ బాండింగే స్క్రీన్ మీద కూడా మంచి కెమిస్ట్రీగా వర్కౌట్ అయ్యింది. వినరో భాగ్యము విష్ణుకథ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టు అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. వినూత్నమైన కాన్సెప్ట్, గీతా ఆర్ట్స్ పక్కా ప్రమోషన్స్ వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకొని సేఫ్ అయ్యారు. ఈ సినిమా మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదల కావటం దీనికి పెద్ద ప్లస్ అయింది. మొదటి వీకెండ్ సెలవులు ఉండడంతో తిరుపతి నేటివిటీతో సాగిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే వచ్చారు. అదే సమయంలో ధనుష్ సర్ సినిమా నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా తన కలెక్షన్లు స్థిరంగా కొనసాగించగలిగింది. కిరణ్ అబ్బవరానికి మంచి బ్రేక్. అంతకుముందు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న హీరో కిరణ్ అబ్బవరానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఉపశమనాన్ని ఇచ్చింది. నెగటివ్ కామెంట్స్ ఎదుర్కొంటున్న తరుణంలో ఒక వైవిధ్యమైన కథతో వచ్చి యావరేజ్ హిట్ అందుకోవడం ఆయన కెరీర్కు ప్లస్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్, మురళీ శర్మ కామెడీ నచ్చిన వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఇది ఒక గౌరవప్రదమైన విజయాన్ని అందుకుంది.